ఈ బస్సు ఎక్కాలి అని అంటే సీట్ల కోసం కొట్లాడుకుంటున్న లేడీస్ని చూసి భయమవుతుంది నాకు. జుట్టు పట్టుకొని కొట్లాడుకుంటుర్రు, బూతులు తిట్టుకుంటారు, అమ్మ అయ్యని తిట్టుకుంటారు. ఫ్రీ బస్ ఇది లేడీస్కే ఎందుకు? వై ఓన్లీ ఫర్ లేడీస్ అని? వై నాట్ ఫర్ స్టూడెంట్స్? వై నాట్ ఫర్ 60+ ఏజ్ పీపుల్? ఈరోజు ఒక విచిత్రమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే టాపిక్ ఏంటిదో తెలుసా? ఫ్రీ బస్ టాపిక్. ఫ్రీ బస్ స్కీమ్ అంటే ఒక సోషల్ రివల్యూషన్ లాగా స్టార్ట్ అయింది. తెలంగాణలో మహిళా శక్తి అనే పేరుతో 2023 సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి అనే నేమ్తో 2025లో స్టార్ట్ చేశారు. దానివల్ల అయ్యే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పడానికి మాత్రమే నేను ఉన్నాను. ఈ ఫ్రీ బస్ ఉద్దేశం అనేది చాలా సింపుల్. మహిళలకి ఉచిత బస్సు ఇవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతోని. దానివల్ల వాళ్ళకి సోషల్ అవేర్నెస్ వస్తుంది, వాళ్ళకి ఫ్రీడమ్ పెరుగుతుంది, అండ్ ఈ బస్ టికెట్స్ వల్ల వాళ్ళ మీద పడ్డే బర్డెన్ అనేది తగ్గుతుంది అనే కొన్ని ఉద్దేశాలతోని ఈ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బస్సెస్ ఫుల్, మహిళలు అందరూ కాన్ఫిడెంట్గా ట్రావెల్ చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 500, 1000, 1500, 2000 ఈ అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మంత్ ఇంత అమౌంట్ మిలుగుతుంది అని అంటే వాళ్ళు ఎంతో ఎంతో హ్యాపీగా ఉంటారు. దీనివల్ల మహిళలు 90%, 100% అని చెప్పలేము, కానీ 50 to 60% ఈ ఉమెన్స్ అయితే చాలామంది హ్యాపీగానే ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం కదా, ప్రతి కాయిన్కి 2 sides ఉంటుంది, గుడ్ అండ్ బ్యాడ్. గుడ్ మాట్లాడుకుందాం, బ్యాడ్ గుడ్ కంటే ఎక్కువగా ఉంది, అదే ప్రాబ్లం. బ్యాడ్ కొంచెం తక్కువ ఉండి గుడ్ ఎక్కువగా ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండే, కానీ ఇందులో బ్యాడే ఎక్కువగా ఉంది. అది ఏంటిదో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ స్కీమ్ వల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్స్ ఎఫెక్ట్ అయ్యారు, ప్రైవేట్ బస్ ఓనర్స్ ఎఫెక్ట్ అయ్యారు, ఆర్టీసీ స్టాఫ్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఒక ఆటో డ్రైవర్ సింపుల్ గా ఇలా చెప్తున్నా, మేము సంపాదించి ఏం చేసుకునేది ఏం లేదు, అట్లా ఫైనాన్షియల్ నడపడమే అవుతుంది, కానీ నా భార్య పిల్లల్ని నడుపుకోవడానికి అసలు ఛాన్స్ లేకుండా రోజుకు సంపాదించేది నేను ఇప్పుడు 700 అంటే ఆల్మోస్ట్ 1500 ఆయన సంపాదిస్తుంటే ఒక 1200 వరకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆయనకు 300, 400 వస్తుంటే నేను ఎట్లా బతకాలి అని చెప్పి ఆయన బాధ. సరే ఇది ఏందో సొల్లు చెప్తున్నాను కొట్టేస్తాను కూడా లేదు కదా, ఇది 100% ఫ్యాక్ట్. ఇది ఆటో స్టాండ్స్ లో చాలా మంది ఎంటీగా నిలబడి ఉంటారు. బస్సెస్ ఓవర్ క్రౌడెడ్ గా ఉన్నాయి. మెయింటెనెన్స్ కి ఫండ్స్ లేకపోవడం వల్ల క్వాలిటీ తగ్గుతుంది. దీనివల్ల గవర్నమెంట్కి ఏమన్నా హ్యూజ్ ప్రాఫిట్ వస్తుందంటే అది కాదు కదా. గవర్నమెంట్కి మంత్లీ క్రోర్స్ ఆఫ్ బర్డెన్ పెరుగుతుంది. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వీటి అన్నిటికీ తోడు అతిపెద్ద క్వశ్చన్ మార్క్ ప్రజల్లో ఏంటిదంటే, ఇది లేడీస్కే ఎందుకు? వై ఓన్లీ ఫర్ లేడీస్ అనే క్వశ్చన్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. వై నాట్ ఫర్ స్టూడెంట్స్? వై నాట్ ఫర్ 60+ ఏజ్ పీపుల్? ఎవరైతే మేల్ స్టూడెంట్స్ ఉంటారో, రోజు మొత్తము కాలేజ్ పోయి ఈవినింగ్ 7 to 10 షాప్స్లో పనిచేస్తారో వాళ్ళకి ఎందుకు ఫ్రీ బస్ లేదు? వై ఓన్లీ ఫర్ లేడీస్? అంటే సింపుల్గా వీళ్ళకి ఓట్లు వచ్చేస్తాయి అనే ఉద్దేశమే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఈ జెండర్ అనే కాన్సెప్ట్ తీసుకురావద్దు అనేది నా పాయింట్. జెండర్ అనే కాన్సెప్ట్ వస్తే ఈక్వాలిటీ అనేది ఎక్కడ ఉంటుంది? గవర్నమెంట్ అందరినీ ఒకటేలాగా చూస్తున్నామని పోర్ట్రే చేస్తున్నారు కదా, వేర్ ఈస్ ద ఈక్వాలిటీ ఇయర్? సార్ వాళ్ళకి ఇస్తారు మాకు ఎందుకు ఇస్తలేరు అని కాదు. రోజు మొత్తం స్కూల్కి పోయి, రోజు మొత్తం కాలేజ్కి పోయి 5 to 10 వర్క్ చేసుకునే ఒక చిన్న స్టూడెంట్కి ఎందుకు ఫ్రీగా లేదు అనేది నా క్వశ్చన్. ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్కి ఇప్పుడు కంప్లీట్గా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఏం చేశారు? బస్ పాసెస్, బస్ టికెట్ రేట్లు అన్నీ పెంచడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఒక చేతితోని లేడీస్కి ఫ్రీగా ఇస్తున్నారో, అదే చేతితోని వాళ్ళ హస్బెండ్ ఎవరైతే బస్లో ట్రావెల్ చేస్తున్నారో మళ్ళీ ఆయన దగ్గర నుంచి రిటర్న్ గుంజుకుంటారు. అంటే ఫ్రీ ఇచ్చినట్టే ఇచ్చి హస్బెండ్ దగ్గర నుంచి రిటర్న్ గుంజుకుంటారు. క్లియర్గా అదే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే, ఈ బస్సు ఎక్కాలి అని అంటే సీట్ల కోసం కొట్లాడుకుంటున్న లేడీస్ని చూసి భయమవుతుంది నాకు. జుట్టు పట్టుకొని కొట్లాడుకుంటుర్రు, బూతులు తిట్టుకుంటారు, అమ్మ అయ్యని తిట్టుకుంటారు. ఒక సీట్ నార్మల్గా లేడీస్కి 40% ఆఫ్ సీట్స్ ఎట్లా రిజర్వ్ ఉంటాయి, లేడీస్ అని రాసి పెట్టి ఉంటాయి. ఉన్న కామన్ సీట్స్లలో కూడా లాస్ట్ సీట్లో కూడా వచ్చి కూర్చుంటాయి. ఇక టికెట్ కట్టి టికెట్ ఇచ్చిన ఆ అబ్బాయిలు ఎక్కడ కూర్చోవాలి? వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ముసలి వాళ్ళను లేపడం లే కూర్చుంటా నేను అని వచ్చి ఇట్లా రుబాబు చెప్పడం ఏంటిదో అర్థం అవ్వట్లేదు. ఇది మొత్తం ఒక ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్తుంది. ఇక నేను కొన్ని వీడియోస్ ప్లే చేస్తా చూడండి. ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు, బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనంటాం,
ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాపివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది ఈ జనాలతో. బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడడం, గొర్రెలాగా అరుతున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి మాకు? మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. అయితే బస్సు లేక 4:30 వచ్చి కూర్చుంటే ఆ బాడుకోవడం ఎందుకు వేసిండు? బస్సుల మీద మనవయ్య మమ్మల్ని తప్పుతుండే అక్కడిక్కడ పోయి 4:30 వచ్చి కూర్చున్నాం. సార్థంగా ఎందుకు వేసిన బస్సులు? మమ్మకు ఆడలకు బస్సు ఫ్రీ, ప్రెస్ ఫ్రీ, పక్క ఫ్రీ అన్నాడు. ఇప్పుడు బస్సు లేదు, పక్క లేదు. 3 గంటల 4 గంటలకు వచ్చి కూర్చుంటే అడిగే రోగం పుట్టి నాది కళ్ళ గుర్తు మన నాదే ఊరు, నా ఊరు అని ఓటు వేయించుకుండు. ఓటు వేయించుకున్నాడు. మంచి రోడ్డు వేసి మంచి బస్సులు పెడితే అయ్యో రేవంత్ రెడ్డి బస్సు వేసిండు మంచిగా పోతున్నా కళ్ళ గుర్తులము అందుకు వస్తుంది. ఇప్పుడు బస్సులు ఈ ఫ్రీ బస్సెస్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్తానికి నేను ఇక్కడ లేను. దానివల్ల అయ్యే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్తానికి మాత్రమే నేను. సో మీకు ఏమనిపిస్తుంది? ఫ్రీ బస్సెస్ ఇట్లనే కంటిన్యూ చేయాలా ఆర్ తీసేసేయాలా? ఫ్రీ బస్సెస్ వల్ల గవర్నమెంట్ కి ప్రెజర్ పడుతుందా, లేకపోతే ఇట్స్ ఫైన్? ఈ ఫ్రీ బస్సెస్ అనేది ఉంచాలా, తీసేసేయాలా? ఫ్రీ బస్సెస్ మంచివా కావా? మీ ఉద్దేశం ఏంటిది? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది? క్లియర్ గా చెప్పండి. కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.